నమస్కారం, నేడే స్టడీ న్యూస్కి స్వాగతం. నా పేరు ఆజీమ్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. భోగి మంటల మధ్య సంబురంగా సంక్రాంతి వేడుకలు. ఇండ్ల ముందు ఆకట్టుకున్న రంగవల్లులు. మంచిర్యాలలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పరిశీలన. ప్రజలంతా అభివృద్ధికి సహకరించాలన్న ఎమ్మెల్యే. రామకృష్ణపూర్లో ముగిసిన అండర్-13 బాలికల ఫుట్బాల్ పోటీలు. విజేతగా నిలిచిన హాకింగ్పేట స్పోర్ట్స్ స్కూల్. బహుమతులు ప్రదానం చేసిన మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, సిఐ శశిధర్ రెడ్డి. జైపూర్లోని ప్రసిద్ధి వేలాల గట్టుమల్లన ఆలయంలో గిరి ప్రదక్షిణలు. కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన వేద పండితులు. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు విస్తృతంగా పర్యటించారు. గోదావరి నది వద్ద నిర్వహిస్తున్న మహాశ్రస్థానం పనులు, మార్కెట్లో రోడ్డు విస్తరణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరాల నిర్మాణంలో ఉన్న మహాప్రస్థానం పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న కాంట్రాక్టర్లకు, వివిధ రకాల పనులు చేస్తున్నటువంటి కార్మిక వర్గాలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. హైదరాబాద్లోని మహాప్రస్థానంకు దీటుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాప్రస్థానం నిర్మాణం పనులు సాగుతున్నాయని, సహకరించిన అందరికీ అభినందనలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ వర్క్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు 100 నిమిషాలు సహకరిస్తారు. వాళ్ళు పాపం ఇదివరకు ఎప్పుడు చేయలేకపోవచ్చు, 12 గంటలు 14 గంటలు అనుకున్న టైం కన్నా వాటర్ మొదలైపోతుంది. ఇది అయిపోయినాకనే అన్లెట్టుకుంటేనే చదివించారు. ఫిజిక్స్ తినగలిసినాడు చూసుకొని క్వాలిటీ మాది ఎట్లుంటుంది అప్పుడు అర్థమవుతుంది. 2 సార్లు ఎక్కువ నేను సీయింగ్ ఇది బిల్లింగ్ అని నమ్ముతాను. ఏం చేసినామని చేసి చూసి రేట్ ఖచ్చితంగా చేసి హైదరాబాద్ మహాప్రస్థానాన్ని కూడా వచ్చి మళ్ళీ చదువుకొని మేము కూడా మళ్ళీ సర్వ్ చేసుకోవాలని సార్. కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యాపార ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాలలోని వ్యాపార ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ, భూగర్భ మురికి కాల్వ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారని తెలిపారు. మార్కెట్ రోడ్, మెయిన్ రోడ్, శ్రీనివాస్ టాకీస్ రోడ్, వాటర్ ట్యాంక్ రోడ్, మురికి కాలువలు, ఫుట్పాత్ నిర్మాణం జరుపుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో పనులు చేపట్టి జూన్ వర్షాకాలంలోపు నిర్మాణాలు పూర్తి చేసి పట్టణ సుందరీకరణ చేశానని భరోసా ఇచ్చారు. భూగర్భ మురికి కాలువలు, కేబుల్ వ్యవస్థ గురించి విన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలలో ఇదే ప్రణాళిక అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారని ఆయన తెలిపారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని, ఎవరు ఆటంకం కలిగించవద్దని కోరారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 25 తారీఖు వరకు ఇది కూడా స్టార్ట్ చేస్తాం. ఈ అక్కడక్కడ ఒకళ్ళిద్దరు ఏదో ఇటాడు తిరుగుతున్నట్టు వాళ్ళకు ఇదివరకు మాట్లాడిన వాళ్ళు సహకరిస్తే వాళ్ళకు లాభం, సహకరించకపోతే ఈ కార్యక్రమం ఆగదు. ఫిబ్రవరిలో మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా రావచ్చు, ఫిబ్రవరి 1st వీక్ కావచ్చు. అప్పటికి శాంక్షన్ కూడా వస్తాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్స్, ఫుట్పాత్, తర్వాత అండర్గ్రౌండ్ కేబుల్ వచ్చినాక 20 రోజులు టెండర్ పాస్ అయిపోయినాక ఫిబ్రవరి 2 లోపల పని మొదలు పెట్టి జూన్ 30 లోపల ఫస్ట్ వర్షాల లోపల ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా చేస్తున్నాం. మా అదృష్టానికి మళ్ళీ కూడా మంత్రాలయ మోడల్ అయిపోయింది, పైలట్ అయిపోయింది. అండర్గ్రౌండ్ కేబుల్ ఇక్కడ చేసినాక వాళ్ళు అనౌన్స్ చేసిన సీఎం గారు వాళ్ళు డిపిఆర్ తయారు చేసేటప్పుడు నా పని అయిపోయింది. ఇదివరకు ఏది మొదలెట్టిన మంత్రాలయం మళ్ళీ ఇది కూడా మంత్రి మహాప్రస్థానం కూడా సరే జూబ్లీస్ ద్వారా చేయొచ్చు, కూడా అది కూడా మళ్ళీ కొంచెం సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా అక్క చెల్లెలకు, అమ్మలకు, పెద్దమ్మలకు, మంచిర్యాల నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా
అందరికీ పంటలు వచ్చిన సందర్భంగా పంటలు వచ్చి కోసి మళ్ళీ వేసే పంట కూడా వేసుకుని కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదంతో అన్నీ సక్రమంగా జరిగింది. వాళ్ళ ఆయురారోగ్యాలు పంటలు వాళ్ళు అన్ని రకాల బాగుంటారని భగవంతుని అందరికీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా అక్క చెల్లెలకు అమ్మలకు అందరికీ పేరు పేరు ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించిన కనుమ అత్త తల్లిగారింటికి వచ్చి అన్ని ఉంటే నోములు తప్పకుండా వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చెన్నూరు హైస్కూల్ గ్రౌండ్లో వాకర్స్ భోగి మంటల మధ్య సంక్రాంతి వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. సంక్రాంతి పాటలతో డాన్స్ చేస్తూ సందడి చేశారు. సూర్యుడు దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయంలోకి ప్రవేశిస్తున్న ఈ కాలాన్ని పుణ్యకాలంగా జరుపుకుంటామని వాకర్స్ పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వివిధ జిల్లాలన్నీ జరుపుకునే ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఆవు పేడతో చేసిన పిడికలు, నెయ్యితో పాటు ఇంట్లోని పాత కలప వస్తువులతో వేసే భోగి మంటల్లో మనలోని దుర్గుణాలు సైతం వేసి ఈ సంక్రాంతి పండుగ నుంచి మనలో ప్రగతి కాంతి వెల్లివిరియాలని కోరుకుందామని వాకర్స్ తెలిపారు. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు ఉందామా, భోగం అంటే యోగం, యోగం అంటే అనుభవం. మనకు సకల సుఖాలను సౌఖ్యాలను భోగ భాగ్యాలను అందించేదాన్ని భోగి అంటాం. మనం దాన్ని పేడతోటి కానీ తాటి ఆకులతోటి కానీ తాటి కమ్మలతోటి కానీ వీటిని మంటలు వేర్చుకొని ఈరోజు బాగా చలి ఉంటుందని ప్రతీతి. ఆ చలినంతా కూడా తరిమేసి మనందరం కూడా హాయిగా సుఖంగా సౌఖ్యంగా సంక్రాంతి పండుగకు చేసుకున్న పిండి వంటలు ఆరగించడానికి ఈ భోగి మంటలతోటి అందరికీ కాగా దండపల్లి మండల కేంద్రంలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా దుర్గానగర్ కాలనీకి చెందిన గొల్లె రాజమల్లు మాట్లాడుతూ భోగి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొని సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించామని అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. ఆంధ్రలో చేసుకుంటారని చెప్పి ఒక నానుడి ఉంది. కానీ ఆంధ్రనే కాదు, పండగ అనేది అందరూ ఐక్యమత్యం కోసం ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాల్సినటువంటి ఉత్సవాలు ఇట్లాంటి భోగి ఉత్సవాలు. అందుకే ఇలా ఇళ్లలో ఉన్నటువంటి పాత సామాన్లు కూడా కొంతమంది సెంటిమెంట్ గా కాలబెట్టరు, కానీ భోగి మంటలలో ప్రతి ఒక్కరు కూడా కాలబెట్టి సంబరాలు జరుపుకుంటారు. అందుకే ఈ భోగి మంటలు ఈ భోగి పండుగను చేసుకోవడం జరుగుతూ ఉంది. సంక్రాంతి ముందుగా అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాగా చెన్నూరు పట్టణంలో భోగి వేడుకలు ఆయా కాలనీలో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తెల్లవారుజాము నుండే తమ ఇళ్ల ముందు రకరకాల రంగులతో ముగ్గులను అలంకరించారు. కుటుంబ సభ్యులు బంధువులతో ఇండ్లన్నీ సందడిగా కనిపించాయి. పండుగ సందర్భంగా మహిళలంతా పిండి వంటకాల్లో బిజీగా గడిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. కాగా మందమరి పట్టణంలో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు భోగి సందర్భంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. మహిళలు తమ వాకిలలో రకరకాల ముగ్గులను వేసి రంగులతో అలంకరించారు. మహిళలు ముగ్గులు వేస్తూ కనిపించారు. మార్కెట్లో ముగ్గులు వేసే షాపుల వద్ద మహిళలు ముగ్గులు కొంటూ రద్దీగా కనిపించారు. పట్టణ వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు సుధమల అశోక్ తేజ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుధమల అశోక్ తేజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 5వ వార్డులో ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నామని, అందుకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ప్రోత్సాహం ఎంతో ఉందని, ఆయన కృషి వల్లే 5వ వార్డుకు క్రీడల స్టేడియం, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలో విజేతలకు న్యాయ నిర్ణేతలు నిర్ణయించినట్లుగా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ ప్రేమ్సాగర్ గారు మనకు ఎమ్మెల్యే అయ్యాక ఈ మంచిర్యాల నియోజకవర్గం మరి అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. దానిలో భాగంగానే మన 5వ వార్డులో మనకు స్టేడియం కానీ నర్సింగ్ కాలేజ్ నిర్మించినందుకు ఎమ్మెల్యే గారికి మన 5వ వార్డు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అంటే ప్రతి సంవత్సరం చెప్తున్నా, ఈ సంవత్సరం కూడా చెప్తున్నా, దయచేసి ఎవరు కూడా అంటే మాకు మొదటి ప్రైజ్ రాలేదని లేదంటే మా ముగ్గు బాగుంటే ఇంకొకరికి వచ్చిందని ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దని దయచేసి మీ అందరు చేతులు జోడించి చెప్తున్నా.
ఎందుకంటే మన ముగ్గులు నిర్ణయించడానికి మనకు న్యాయ నిర్ణేతలుగా వాళ్ళే నిర్ణయిస్తారు కాబట్టి దాంట్లో ఎవరి ప్రమేయం ఉండదని మీరందరూ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఇలాగే సుఖ సంతోషాలతో బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కుంటలో మన సుధమల్ల అశోక్ తేజ గారు నిర్వహించిన ముగ్గుల పోటీకి ఈరోజు రావడం జరిగింది. ఈ వార్డు ప్రజలు ఎంత అంటే మహిళలు అంటే ఉత్సాహంగా పాల్గొని 50 మంది పైగా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. చాలా బాగున్నాయి. ఏదైతే ఆ ముగ్గుల్లో అంటే కంపల్సరీగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వాలి కాబట్టి 3 బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అంటే మీరు అన్యగా భావించకుండా ప్రతి ఒక్కరూ అంటే మీరు అంటే వేసిన ముగ్గుకు దాన్ని అంటే అన్ని ముగ్గులు బాగానే ఉన్నాయి కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వాలని ఇవ్వడం జరిగింది. మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రుడు సుధమల్ల అశోక్ తేజ గారి ఆధ్వర్యంలో 5వ వార్డులో మహిళా సోదరిమణులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 53 మంది అక్క చెల్లెలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా మంచిగా మన సాంప్రదాయాన్ని తెలిసే విధంగా ముగ్గులు వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాం. ఒకరికంటే ఒకరు పోటీగా మంచిగా ప్రతి ఒక్కరు కూడా ఏ ముగ్గు చూసినా కూడా అసలు న్యాయ నిర్ణయాలకు ఎవరికి ప్రైజ్ ఇద్దామనే విధంగా చాలా నీట్గా కూడా ముగ్గులు వేయడం జరిగింది. పండుగ అంటేనే అందరం కలిసికట్టుగా మన సాంప్రదాయాన్ని తెలియజేసి ఒక కుటుంబం లెక్క అందరం కలవడం, దానికి అర్థం, పండుగకు అర్థం. ఈరోజు ఈ పండుగ సందర్భంగా ఒక 50 మంది ఇక్కడ కలిసి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనే విధంగా కృషి చేసిన తమ్ముడికి అశోక్ తేజకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూడా తమ్ముడు గతంలో కూడా 5 సార్లు ఈ కార్యక్రమం చేపట్టడం చెప్పిండు. మీ అందరికీ కూడా భోగి పండుగ సందర్భంగా మీ కుటుంబాలకు భోగభాగ్యాలతోటి అందరూ బాగుండాలని చెప్పి, సంక్రాంతి పండుగ సంతోషాలు నింపాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ. కాగా జన్నారం మండల కేంద్రంలో పోనకల గ్రామ పంచాయతీ పరిధిలో తాజా మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాల ప్రాంగణం, సినిమా హాల్ ప్రాంగణంతో పాటు మొత్తం 9 చోట్ల పలు కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. మహిళల కోసం ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈరోజు రాఘవేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పొన్కల్లో వీధిల సంక్రాంతి సంబరాలు ముగ్గులు కనబడాలనే ఉద్దేశంతో 10 వార్డులలో అక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు, అక్కడ ఉన్న మహిళలందరితోటి మనము పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి, ఏదైతే ప్రైజులు రాని వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాఘవేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మనం ప్రైజులు ఇవ్వడం. జైపూర్ మండలంలోని ప్రసిద్ధ వేలాల గట్టు మల్లన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వేద పండితులు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ప్రసిద్ధ వేలాల గట్టు మల్లన్న ఆలయంలో గిరి ప్రదర్శన కార్యక్రమంను వేద పండితులు ప్రారంభించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతిలిచ్చి భక్తులను దీవించారు. భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు భారీగా తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అనంతరం చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతి నెల గిరి ప్రదర్శన కార్యక్రమం చేపడుతున్నామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన అండర్-13 అస్మిత బాలిక ఫుట్బాల్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో హాకింపేట్ స్పోర్ట్స్ స్కూల్ విజయం సాధించగా హైదరాబాద్ ఉమెన్స్ ఫుట్బాల్ క్లబ్ ద్వితీయ, ఆదిల్ స్టార్ క్లబ్ తృతీయ. ఈ పోటీల్లో మొదటి బహుమతి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హాకింపేట, 2వ బహుమతి హైదరాబాద్ ఉమెన్స్ ఫుట్బాల్ క్లబ్, 3వ బహుమతి పీకేఆర్ లెవెల్ స్టార్ క్లబ్ ఆదిలాబాద్. వలాఫ్ ఖాన్ ఫుట్బాల్ ట్రోఫీని కేర్ ఫుట్బాల్ అకాడమీ నిజామాబాద్ వారు సొంతం చేసుకున్నారు. బెస్ట్ డిస్ప్లేస్ టీమ్ అవార్డు గజ్వెల్ ఫుట్బాల్ క్లబ్ మీద గెలుచుకున్నారు. ఎమర్జింగ్ ప్లేయర్స్గా నక్షత్ర కేర్ ఫుట్బాల్ అకాడమీ నిజామాబాద్ సింధు, పీకేఆర్ 11 ఫుట్బాల్ క్లబ్ ఆదిలాబాద్ ఎంపికయ్యారు. బెస్ట్ గోల్డ్ కీపర్గా దీక్షిత పీకేఆర్ 11 ఫుట్బాల్ క్లబ్ ఆదిలాబాద్, బెస్ట్ డిపెండర్గా హరిణి కేర్ ఫుట్బాల్ అకాడమీ నిజామాబాద్, బెస్ట్ మిడ్ పిల్లర్గా హిమబిందు ఉమెన్స్ ఫుట్బాల్ క్లబ్ ఖమ్మం, టోర్నమెంట్ టాప్ స్కోరర్ ధృతి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హాకింపేట, అక్షర హైదరాబాద్ ఉమెన్స్ ఫుట్బాల్ క్లబ్ ఖమ్మం అవార్డులను గెలుపొందిన వారికి మంచిర్యాల ఆర్డీఓ జి శ్రీనివాసరావు, మందమారి సిఐ శశిధర్ రెడ్డి, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పిల్లలకు క్రీడల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని, క్రీడలు క్రమశిక్షణను అలవరుస్తాయని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని, ఆలోచన శక్తిని పెంచుతాయని తెలిపారు. క్రీడల వల్ల క్రీడాకారుల సహకార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. ముఖ్యంగా ఆటలు ఆడడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడని, సామాజికంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమరి ఎస్ఓ2 GM విజేంద్ర ప్రసాద్, సివిల్ డిఈ శ్రీధర్, రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓర్నల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూపతి రాజయ్య, సీనియర్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్, గాన్ల సమ్మయ్య, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, క్యాతన్పల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన రామకృష్ణాపురంలో నాకు తెలిసి దాదాపు ఒక 30 సంవత్సరాల పైగా మనం అనేక గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గ్రౌండ్లో సింగరేణి యాజమాన్య సహకారంతో మనం ఇక్కడ అనేక గేమ్స్ ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్ గేమ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసేటువంటి చరిత్ర మన రామకృష్ణాపురం ఉంది. ఇవాళ మరి ఈ అస్మిత ఫుట్బాల్ లీగ్ ఏదైతే అండర్ 13 మ్యాచ్ని ఇక్కడ మనం జరుపుకున్నామో, ఈ విజేతలకి విన్నర్స్ అండ్ రన్నర్స్ అందరికీ కూడా నా వ్యక్తిగతంగా అట్లనే ఏఐటీ సీనియర్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అభినందనలు తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం కలిగినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు. మేనేజ్మెంట్ వారి సహకారం, వారితో పాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే మాకు 5 లక్షల రూపాయలు ఖర్చు తగ్గింది. అందులో మేజర్ గ్రౌండ్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మాకు వారు భోజనంలో భాగస్వాములు అయిన మా సిఐ గారు, ఎస్ఐ గారు, వారితో పాటు టెంట్ హౌస్ కు సంబంధించిన ప్రతి మెటీరియల్ కూడా వారు పూర్తిగా వారే బాధ్యత తీసుకొని మాకు సహాయ అందించారు. సింగరేణి మేనేజ్మెంట్ మా గ్రౌండ్స్ తో పాటు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా మేము చెప్తున్నాం, మేము సింగరేణి కార్మికుల కొడుకులుగా పుట్టడం, ఈ గ్రౌండ్ లో మేము ఆడడం, ఇలాంటి క్రీడాకారులందరికీ ఇది అవకాశం ఇచ్చినందుకు సింగరేణి మేనేజ్మెంట్ కు పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కూడా క్రీడా అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తారని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. వారి నాయకత్వంలో వివేక్ వెంకటస్వామి గారు, వంశీకృష్ణ నాయకత్వం లోపల తప్పకుండా మా ప్రాంతంలో ఒక క్రీడా స్పోర్ట్స్ స్కూల్ తీసుకొస్తామని ఆ రోజు వారు మాట ఇచ్చిండ్రు. ఆ మాట మేము అందరం కట్టుబడున్నాం. మా నాయకులందరూ, రామకృష్ణపూర్ పట్టణ ప్రజలందరూ కూడా తప్పకుండా నెరవేరుస్తాం. అదే కాకుండా ఈ రోజు ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి, నేను ఈ బాధ్యతలు ఈ స్థాయిగా నిర్వహించుకోవడానికి మా ప్రెసిడెంట్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి గారు, మా ఉపాధ్యక్షులు ఈశ్వరాచారి గారు, అదేవిధంగా బిచ్చు గురువిల్ల గారు, మా క్రీడాకారులందరూ కూడా పూర్తి సహాయ సహకారం అందించడం జరిగింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ టోర్నమెంట్ లో వచ్చినటువంటి ప్రతి టీమును కూడా మేము శానిటైజేషన్ చేసి పంపడం కోసం మాకు భోజన వసతి కల్పించింది చంద్రమోహన్ గారు, అదేవిధంగా తిరుపతి గారు, వారితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ గారు, ఎస్ఐ గారు కూడా సహాయ సహకారం అందించడం జరిగింది. ఇందులో శారీరకంగా దృఢత్వం తగ్గినట్టు అనిపించింది. ఒక ఫుట్బాల్ పట్టుకొని గ్రౌండ్ లోకి వెళ్ళాను. అప్పటికే ఇంటర్మీడియట్ అయిన పిల్లలు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళని పోగేసుకొని ఒక ఫుట్బాల్ టీం తయారు చేశారు. ఒకరోజు డిఎస్పీఓ గారు అటు వెళ్తుంటే మా మ్యాచ్ చూసి ఆగి కరీంనగర్ నుండి 2 ఫుట్బాల్ తెప్పించి ఇచ్చింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే విద్యార్థులు ఇది నేర్చుకొని భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, దేశం నుండి మన ఎవరైతే ఫుట్బాల్ క్రీడాకారులు ఉన్నారో ఇండియా టీం సెలెక్ట్ కావాలని, ఇక్కడి వాళ్ళు సెలెక్ట్ కావాలని అనేది బాగా కావాలి మనకు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఉత్తరం ఉండాలి, బాడీ ఎప్పటికీ మూమెంట్లో ఉండాలి. అంటే నేను ఇప్పుడు హన్మకొండలో చదువుకునేటప్పుడు కూడా కాజ్పేట సెయింట్ గాబ్రియల్ స్కూల్లో చదువుకున్నాను. అది కూడా నెంబర్ 1 స్టేడియం ఉండేది, ఫుట్బాల్ స్టేడియం. చాలా చక్కటి మ్యాచ్ ఆడుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టెడ్ ఫుట్బాల్ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి పిల్లలందరూ కూడా చాలా మంది పార్టిసిపేట్ అయ్యారు. దీంట్లో గెలుపు ఓటములు అందరూ సహజం కాబట్టి అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని, పార్ట్నర్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్లో. గెలిచినా ఓడిపోయినా కూడా అందరూ కూడా మా తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మెయిన్లీ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కూడా చాలా మంది కూడా పేరెంట్స్ చూసినట్టయితే చాలా మంది కూడా పిల్లలతో పాటు వచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. పిల్లలకి స్టడీ కూడా కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి. అంటే అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ అయ్యి అన్నింటిలో ముందు ఉండాలి, బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండాలని, ఫిజికల్ ఫిట్గా ఉండాలని కోరుకుంటూ మరి ఒక కార్మికుల కోసమే ఐఎన్టీయూసీ పనిచేస్తుందని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. మందమరి స్థానిక
సిఆర్ క్లబ్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కుమ్మకై కార్మికుల హక్కులను కాలరాయాలని చూసిందని మండిపడ్డారు. 44 రకాల చట్టాలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి 4 చట్టాలు తీసుకువచ్చిన ఘనత బీజేపీ నరేంద్ర మోడీ ఘనత అని పేర్కొన్నారు. 116,000 మంది ఉన్న కార్మికులను తగ్గిస్తూ 42,000కు కుదించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్ అని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో సింగరేణి మొత్తం దివాలా తీసిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణి కాపాడుకునే అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, రోజుకు కార్మికులు తగ్గుతున్నారని, ఉత్పత్తి లక్ష్యం పెరుగుతుందని పేర్కొన్నారు. సింగరేణి కాపాడడం ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతో ఐఎన్టీయూసీతో మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. గట్టు పరిస్థితి అని కేంద్రంలో మోడీ ప్రభుత్వం బొగ్గు పరిశ్రమను అణగదొక్కాలని చూస్తుందని మండిపడ్డారు. ప్రతి ఒక్క కార్మికులు చైతన్యవంతులై సింగరేణిని కాపాడుకున్నందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు కాన్పెల్లి సమ్మయ్య, యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 ఇప్పించారు. తక్కువ అమౌంటే, కానీ ఒక హక్కు పుట్టించిన 10లో లాభాల బోనస్ 10% వచ్చింది. ఎవరికి? రెగ్యులర్ కార్మికులకి. మొన్న 33% వచ్చింది. అంటే 23% పెంచినట్టే కదా. 23% పెంచడం అనేది 14 సంవత్సరాల మామూలు విషయం. అంటే రేపొద్దు కూడా ఈ 5,000 రూపాయలు పెరగవచ్చు, వాటికి లాభం రావచ్చు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, సింగరేణి కాలేజీలో మీ అందరి దేవత 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్క సిపిఐ క్యాండిడేట్కి ఇచ్చింది. మీ అందరి మీద ముఖ్యమంత్రి గారికి ఒక నమ్మకం. ధనుషాలను పురస్కరించుకుని రామకృష్ణపురం కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా జరిగింది. ధనుర్మాస మహోత్సవ సందర్భంగా రామకృష్ణపూర్లో కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాడు శ్రీ గోదా రంగనాథ తిరు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి గోదావరి కాని ఏరియా హాస్పిటల్ సీఎంఓ కిరణ్ రాజ్ కుమార్ దంపతులచే కళ్యాణోత్సవం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణతో ఆలయంలో మారుమోగాయి. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో శ్రీ గోదారంగ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినం సందర్భంగా సోమవారం గజ్వెల్ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అల్పాహారంతో పాటు కేక్ కటింగ్ చేసి హాస్పిటల్లో పేషెంట్లకి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం బంగ్లా వెంకటపు గ్రామానికి చెందిన నాగమణి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి భర్త మతిస్థిమితం కోల్పోయి అనాథలైన 3 పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న వారి కుటుంబ పరిస్థితిని చూసి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి 50 కిలోల బియ్యాన్ని 1,000 రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు లయన్స్ మల్లేశం గౌడ్, సెక్రటరీ లయన్ అజయ్ కుమార్ రెడ్డి, ట్రెజరర్ లయన్ దొంతుల సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అడిషనల్ సెక్రటరీ లయన్ పరమేశ్వరాచారి, జోన్ చైర్మన్ లయన్ నేతి శ్రీనివాస్ గుప్తా, లయన్ రాము నర్సింహులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. భోగి మంటల మధ్య సంబురంగా సంక్రాంతి వేడుకలు. ఇండ్ల ముందు ఆకట్టుకున్న రంగవల్లులు. మంచిర్యాలలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పరిశీలన. ప్రజలంతా అభివృద్ధికి సహకరించాలన్న ఎమ్మెల్యే. రామకృష్ణపూర్లో ముగిసిన అండర్-13 బాలికల ఫుట్బాల్ పోటీలు. విజేతగా నిలిచిన హాకింగ్ పేట స్పోర్ట్స్ స్కూల్. బహుమతులు ప్రదానం చేసిన మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, సిఐ శశిధర్ రెడ్డి. జైపూర్లోని ప్రసిద్ధి వేలాల గట్టుమల్లన ఆలయంలో గిరి ప్రదక్షిణలు.
కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన వేద పండితులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.